ఇప్పుడు మనకేంటి అంటే కొంతమంది ఫ్యామిలీస్‌లో కొన్ని జెనెటిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే అది కొంచెం తెలసీమియా కావచ్చు, సికిల్ సెల్ అనీమియా కావచ్చు, మనకి మస్కులర్ డిస్ట్రోఫీస్ కావచ్చు, సో సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇట్లా రకరకాలనేవి మనం కొన్ని వింటూ ఉంటామన్నమాట. ఈ డిసీజెస్ వచ్చినప్పుడు ఏంటి అంటే బేబీ అనేది మనకి ఎక్కువ కాలం అంటే సరిగ్గా ఉండదన్నమాట. సో ఎప్పుడు గూడా హాస్పిటల్ పాలవుతూ ఉండాలి బేబీ. ఇంకా ప్రోగ్నోసిస్ అనేది గూడా పూర్ ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం బతకదు. సో ఇట్లా అంటే డిసీజ్‌తో మనకి బేబీస్ అనేది పుడితే తల్లిదండ్రులనేది చాలా సఫర్ అవుతూ ఉంటారన్నమాట. సో మనకి ఇట్లా ఇన్‌హెరిటెడ్ డిసీజెస్, జెనెటిక్ డిసీజెస్ అనేది ఉన్నప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే, మనకి ఐవీఎఫ్ అనేది చేసుకొని, మనకి పుట్టబోయే బిడ్డలో ఆ డిసీజ్ అనేది లేకుండా సో అంటే మంచి ఎంబ్రియో అన్నమాట. ఎటువంటి డిసీజ్ లేని ఎంబ్రియోని మనం అంటే చేసుకొని, మనం తీసుకొని మనం గర్భాశయంలో పెట్టుకోవచ్చన్నమాట. దీనివల్ల గూడా మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి డిసీజ్ అనేది రాకుండా సో అంటే మనకి ఆ తరతరాల నుంచి వచ్చే డిసీజెస్‌ని బ్రేక్ అనేది చేయొచ్చన్నమాట.